హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఉదయ్ టెక్ ట్యూబ్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మన మొబైల్లో బ్యాకప్ అండ్ రీసెట్ అనేది ఏ విధంగా చేసుకోవాలనేది టాపిక్ అయితే మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. దీనికోసం అయితే మన సెట్టింగ్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళేసి మనకు అడిషనల్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది ఆప్షను. అడిషనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. దీని తర్వాత మనకు పైకి డ్రాగ్ చేసినట్టయితే బ్యాకప్ అండ్ రీసెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ ట్యాప్ చేసినట్టయితే మనకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. బ్యాకప్ అండ్ రిస్టోర్, బ్యాకప్ మై డేటా, బ్యాకప్ అకౌంట్స్, ఆటోమేటిక్ రిస్టోర్, ఇలా చాలా ఆప్షన్స్ అయితే కనపడుతుంటాయి. అయితే ఇక్కడ మనం మొదటగా చేయాల్సింది ఏంటంటే బ్యాకప్ అకౌంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. బ్యాకప్ అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసినట్టయితే బ్యాకప్ అకౌంట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ యాడ్ అనే అకౌంట్ కనిపిస్తుంది కదా, మీరు ఇంతకుముందు ఏం అకౌంట్ యాడ్ చేయనట్లయితే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. మీకు చూపిస్తాను ఒకసారి. ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ నేను ఇచ్చాను కాబట్టి నేనైతే బ్యాక్ వెళ్ళిపోతున్నాను. మీ మెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి నెక్స్ట్ ఆప్షన్ కొట్టుకున్నట్లయితే మనకు బ్యాకప్ అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట. ఇక్కడ నేను ఆల్రెడీ ఇచ్చాను నా మెయిల్ ఐడి. ఇలా మనం మెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ టర్న్ ఆన్ అని ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ అట్లా చేసినట్లయితే మనకి ఇక్కడ అప్డేట్ అయిపోతుంది అనమాట మన బ్యాకప్ అకౌంట్ అనేది. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనం బ్యాకప్ మై డేటా అనే ఆప్షన్ పైన ఇది ఎనేబుల్ చేసుకోవాలి. ఇంకా నేను డిజేబుల్ చేసి మళ్ళీ ఎనేబుల్ చేసి చూపిస్తాను. ఇలా ఎనేబుల్ చేసుకోవాలి. దీని తర్వాత పైన ఆప్షన్ వచ్చేసి బ్యాకప్ అండ్ రిస్టోర్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసినట్టయితే మనకి చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. కాంటాక్ట్స్, మెసేజెస్, మొత్తం మన మొబైల్లో ఉన్న డేటా మొత్తం ఇక్కడే మనకు బ్యాకప్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి మీరు, కాంటాక్ట్స్, నా దాంట్లో కాంటాక్ట్స్ వచ్చేసి 240 ఉన్నాయి. 240 ఇప్పుడు ప్రజెంట్ ఉన్నవి 240 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 240 చూపిస్తుంది. మెసేజెస్ వచ్చేసి 8152 8152 మెసేజెస్ ఉన్నాయి. కాల్ లాగ్స్ వచ్చేసి 1560 ఉన్నాయి. సిస్టమ్ డేటా 6/6 ఐటమ్స్ ఉన్నాయి. యాప్స్ వచ్చేసి 71 యాప్స్ అయితే ఉన్నాయి నా దాంట్లో. ఇవన్నీ మనం ఇప్పుడు బ్యాకప్ పెట్టుకున్నట్లయితే మనం ఎప్పుడన్నా అన్ఫార్చునేట్లీ అన్ఇన్స్టాల్ చేసినా కానీ కాంటాక్ట్స్ అనేవి ఏవైనా మనకు కావాల్సినవి, ఫర్ సపోజ్ మన మొబైల్ లాస్ అయినా కూడా మన మెయిల్ ఐడిలోకి ఇవి అప్లోడ్ అవుతాయి కాబట్టి మనం నెక్స్ట్ వేరే మొబైల్ తీసుకున్నా కూడా ఈ యాప్ నుండి మన గూగుల్ డ్రైవ్ నుండి బ్యాకప్ చేసుకున్నట్లయితే మన యాప్స్, మన కాంటాక్ట్స్ కానీ కాల్ లాగ్స్ కానీ మళ్ళీ మనకు అక్కడ రిస్టోర్ అయిపోతాయి అన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఏ విధంగా బ్యాకప్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను. మీకు ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను బ్యాకప్ అని వస్తుంది, బ్యాకప్ అని ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి పైన పర్సంటేజ్ అనేది కనిపిస్తుంది. అయితే బ్యాకప్ పెట్టిన తర్వాత ఎలాంటి ఆపరేషన్స్ అయితే చేయవద్దు, అంటే బ్యాక్ వెళ్ళడం కానీ రీస్టార్ట్ చేయడం కానీ ఇలాంటివి అయితే చేయొద్దు. డేటా అనేది కరప్ట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అయిపోయింది, బ్యాకప్ అయితే అయిపోయింది. నేను బ్యాక్ వెళ్తున్నాను. ఇక్కడ రిస్టోర్ చూడండి. నా బ్యాకప్ రికార్డ్స్ వచ్చేసేసి జూన్ 2020 ఉంది. దాని తర్వాత అక్టోబర్, అంటే ఈరోజు పెట్టాను. ఇక్కడ మనకు రికార్డ్స్ కూడా కనిపిస్తుంటాయి మనం ఎప్పుడైతే బ్యాకప్ పెట్టుకున్నామో ఆ డేటా అనేది. ఈ విధంగా అయితే మనం బ్యాకప్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం ఏదైనా యాప్ రీఇన్స్టాల్ చేసాము అని, ఇప్పుడు వాట్సాపే ఉంది అన్ఇన్స్టాల్ చేసాము, మళ్ళీ ఇన్స్టాల్ చేసినప్పుడు మనకు రిస్టోర్ అనే ఆప్షన్ కనపడుతుంది. ఆ రిస్టోర్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, ఆ రిస్టోర్ అనే ఆప్షన్ కనపడ్డప్పుడు మనం ఇక్కడ ఏదైతే మనం ఇప్పుడు యాప్స్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఈ డేటా అనేది అక్కడ సేవ్ అవుతుంది అనమాట. మనం రిస్టోర్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసినప్పుడు గూగుల్ డ్రైవ్ నుండి మనకు
డిలీట్ అయిన యాప్ నుండి డిలీట్ అయిన మెసేజెస్ కానీ, వీడియోస్ కానీ, ఫొటోస్ కానీ మళ్ళీ తీసుకోవచ్చు అన్నమాట. ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మనం బ్యాకప్ అండ్ రిస్టోర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.